ఈ 13(2)ని ఎప్పుడైతే నోటీస్ని చింపేస్తారో ఇంకా టకటక పొజిషన్కి వెళ్ళిపోతారు. 13(4) అని ఒక నోటీస్ వస్తుంది, తర్వాత 14 అని ఒక నోటీస్ వస్తుంది, ఇంటిని సీజ్ చేస్తాం జరుగుతుంది, అది ఆక్షన్కి వెళ్ళిపోతుంది. సో దయచేసి నేను వీక్షకులకు చెప్పేది ఏమిటి అంటే నాగరాజు గారు మీ ద్వారా, దయచేసి మీ హోమ్ లోను మార్ట్గేజ్ లోన్లు తీసుకున్నప్పుడు 3వ ఈఎంఐ వరకు బౌన్స్ కాకుండా చూడండి. 3వ ఈఎంఐ బౌన్స్ అయ్యి మీరు ఎన్పిఏ కనుక డిక్లేర్ అయితే వెంటనే మీకు ఫస్ట్ నోటీస్ అందగానే, మొట్టమొదటి నోటీస్ అందగానే మీరు ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే ఆ అడ్వకేట్ మీకు డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఉంటుంది నాగరాజు గారు. ఈ లోన్స్కి, హోమ్ లోన్స్కి, మార్ట్గేజ్ లోన్స్కి నార్మల్ కోర్ట్స్ కాదండి. దానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, డిఆర్టీ అని సపరేట్ కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్టుకి వెళ్ళి వెంటనే స్టే తెచ్చుకొని, ఇంత మేము ఇప్పుడు కట్టలేం, మా పరిస్థితి ఇట్లా ఉంది అని కోర్టు వారికి, ట్రిబ్యునల్లో ఉన్న వారికి చెప్పుకొని వేడుకొని టైం తీసుకోవచ్చు, స్టే తీసుకోవచ్చు, ఆలోపు బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు. ఈ చిన్న విషయం తెలియక ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతారంటే నాగరాజ్ గారు, ఇల్లు తీసుకున్న వాళ్ళు, ఇంకా నార్మల్ డిస్కషన్ కనుక మనం వెళ్తే, ఇల్లు తీసుకున్న వాళ్ళు ఈఎంఐలు కట్టలేక ఎన్పిఏలు వచ్చి దాన్ని సరైన అడ్వకేట్కి వెళ్ళక ఇల్లు ఆక్షన్కి వెళ్ళిపోయి, అసలు ఇవన్నీ అవసరం లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు ముందే అడ్వకేట్ దగ్గరికి వెళ్తే. కానీ వీళ్ళు వెళ్ళరు. ఎట్లా అంటే వీళ్ళది ఏదో సామెతలాగా ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు. అంటే నోటీస్ వస్తుంది, చింపి పడేస్తారు, ఎవరు చూడలేదు, నేను ఇంకెవరికి చెప్పట్లేదు, ఈ నోటీస్ వచ్చినట్టే కాదు.